మెదక్ జిల్లా టెక్మాల్లో విషాదం చోటు చేసుకుంది. ఇల్లు కూలి నిద్రిస్తున్న మహిళ మంగళ శంకరమ్మ 65 సంవత్సరాలు. ఈవిడ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో గోడలు నాని కొన్ని ఇండ్లు కూలిపోయాయి. కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మరి టేక్మాల్ మండలం కానీ టేక్మాల్ హెడ్ క్వార్టర్లో కానీ మరి ఎవరైనా పాత ఇండ్లు ఉన్నటువంటి వారు కూడా జాగ్రత్త పడాలి. ముందస్తు మరి సెక్రటరీలు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్ఐకి కానీ సమాచారం ఇవ్వాలని సందర్భం కోరుతున్నాం. ఎందుకంటే మరి అకాల వర్షాల వల్ల మరి పాత పెంకుటిల్లు కూలి మరి చనిపోయే ప్రమాదాలు జరుగుతుంది. కాబట్టి ఇటీవల ఈరోజు జరిగిన సంఘటన చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. మరి మంగళ శంకరమ్మ మరి రాత్రి 2:30 ప్రాంతంలో మరి వర్షం కురుస్తూ మరి ఆ ఇంటి దూలం తెగిపడి మరి మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు కూడా మేము సంతాపం తెలియజేస్తున్నాం. మరి భవిష్యత్తులో మేము ఎంఆర్ఓ గారిని ఆర్ఐ గారిని కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతూ మరి ఎవరైనా కానీ మనం కూడా సహకరించాలి. ప్రజలను కూడా ప్రభుత్వ అధికారులకు తప్పకుండా ఇల్లు ప్రమాదంగా ఉన్నప్పుడు ఆ ఎంఆర్ఓ ఆర్ఐలకు తెలియజేయడం మనం బాధ్యతగా మనం గుర్తించాలి. మరి అట్లా గుర్తించినప్పుడే మరి ప్రమాదాలను నివారించినట్టు అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైనా కానీ ఇప్పుడు రాబో 3-4 రోజులు కూడా ఇంకా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఐఎండీ సూచన ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. దీనికి సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రాత్రి దాదాపు 2 గంటల ప్రాంతంలో టేక్మాల్లో కిందివాడలో మంగళ శంకరమ్మ హఠాత్తుగా ఇల్లు కూలి చనిపోవడం జరిగింది. ఈ భారీ వర్షాల కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ప్రభుత్వం కానీ సంబంధించిన అధికారులు కానీ పట్టించుకొని వారికి తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. వారికి ఆర్థిక పరంగా మన మంత్రివర్యులు దామోదర్ నరసింహ గారు 2 లక్షల నష్టపరిహారం ప్రకటించినట్టు ఇప్పుడే సంబంధించిన లోకల్ లీడర్స్ చెప్పారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వ పరంగా కూడా ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కూలిపోయిన ఇండ్లకు తగు చర్యలు తీసుకొని గ్రామ సెక్రటరీ కానీ మండల ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఆర్డీఓ కానీ వచ్చి అధికారులు గ్రామంలో కూలుతున్నటువంటి శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లను సంబంధించిన జేసీబీ ద్వారా కానీ ఎటువంటి గోడలు ఉన్నా వాటిని శిథిలం చేయవలసిందిగా మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఈ సందర్భాన్ని వాళ్ళ ప్రాణం తీసుకురాలేం కానీ మరి ఒక ప్రాణం పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైన గ్రామ పెద్దలపైన గ్రామస్తులపైన ఉంది కాబట్టి ఈ సందర్భాన్ని ఉద్దేశించి మీకు తెలియజేస్తున్నాం. దురదృష్టంగా మంగళ శంకరమ్మ ఇల్లు కూలిపోయి చనిపోవడం అనేటటువంటి చాలా దురదృష్టం, బాధాకరం. అటు కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరుతూ మరి ఇంకా వర్షాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వ పరంగా అధికారులు ఎంఆర్ఓ ఎండిఓ సంబంధించినటువంటి టీము మరి గ్రామంలో ఉండేటటువంటి పెంకుటిళ్లను కూలిపోయే ఇండ్లను ఒకసారి పరిశీలించి మరి వాళ్ళకు తగు జాగ్రత్త మరి కూలిపోయే అవకాశం ఉన్న ఇండ్లలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను వేరే చోట తీసుకెళ్ళి వాళ్ళకు వసతి కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రాణ నష్టము జరగకూడదు. మరి జరిగితే మళ్ళీ మనం దాన్ని తిరిగి పొందలేము కాబట్టి ఇప్పటికైనా గ్రామంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మనము ప్రమాదాలను పసిగట్టి కూలే అవకాశం ఉన్న ఇండ్ల నుంచి మీరు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి వేరే చోటికి మరి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ గ్రామంలో మండలంలో తగు సూచనలు ఇచ్చి వెంటనే ఐడెంటిఫై చేసి మరి ప్రాణరక్షణ కోసం అని చెప్పి ముందు జాగ్రత్తగా, ఎందుకంటే వాళ్ళకు అజ్ఞానంతో ప్రమాదాన్ని పసిగట్టలేరు కాబట్టి ఖచ్చితంగా తగు జాగ్రత్త తీసుకొని మరి చనిపోయినటువంటి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.